హైదరాబాద్ లోను శిల్పకళా వేదికలో సంక్రాంతి సంబరాలు అదరగొడుతున్నాయి. పల్లె వాతావరణం ప్రతిబింబించేలా ఇక్కడ ఘనమైన ఏర్పాట్లు చేశాడు. అక్కడి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ స్వాతి అందిస్తారు. స్వాతి, ఓవర్ టు యూ. మనం ఇప్పుడు శిల్పారామంలో ఉన్నాం, మాదాపూర్లోని. ఇక్కడ చూస్తే సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈరోజు భోగి, రేపు సంక్రాంతి, ఎల్లుండు కనుమ గురించి పండుగలప్పుడు కూడా చాలా మంది, అంటే కొంతమంది ఊర్లు వెళ్ళిపోయారు. ఎవరైతే ఊర్లు వెళ్ళలేదో వాళ్ళందరూ ఇక్కడ శిల్పారామంకి వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ అట్మాస్ఫియర్ చూస్తే నిజంగా మనం ఒక పల్లెటూరులో ఉన్నామేమో అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇక్కడ చూస్తే హరిదాసులు ఇంకా విన్యాసాలు కానీ ఏవైనా సరే చూస్తూ ఉంటే అందరూ ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు. కేవలం ఇవి చూడటానికి మాత్రమే. కొంతమందికి లీవ్స్ దొరికి వేరే ఊర్లు వెళ్ళారు. కొంతమంది ఎవరైతే లీవ్స్ దొరకలేదు, వేరే ఊర్లు వెళ్ళలేని వాళ్ళందరూ చాలా మంది, చిన్న పెద్ద అంత తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి శిల్పారామంకి వచ్చేసి ఇక్కడ సెలబ్రేషన్స్ అన్ని చూస్తున్నారు. సో మనతో పాటు కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాము. హరిదాసులు ఉన్నారు, వాళ్ళు ఎక్కడెక్కడో వేరే ఊర్ల నుంచి వచ్చారు. మన హైదరాబాద్ ప్రజలందరికీ కూడా అసలు సంక్రాంతి సంబరాలు ఎలా ఉంటాయని చూపించడానికి వచ్చారు. సో వాళ్ళతో మాట్లాడదాం. సో మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఏమండి, మాది ఖమ్మం జిల్లా. మరి ఖమ్మంలో బొక్కల బజార్ నుంచి వచ్చాం. ఈ హరిదాసులు వారు అంటే సంక్రాంతికి మరి అడిగంటి పోతున్న సంక్రాంతి పండుగలు, మరి ఎన్నెన్నో పండుగలు, సాంప్రదాయాలు హరిదాసులు వారు అంటారండి. హరినామం చేస్తూ ఎలా క్షేత్రములు సేవించాం. విష్ణుగంధి, శివగంధి, మధురావతి, మాయా, కాశీపురం, హిరణాక్షరం, భద్రికాశనం, కపిస్థలం, ఇంద్రస్థలం, దేవస్థలం, అభోబలం, దివాబలం, కంచి, కాళాద్రి, ఎగతిరుపతి, తిరుగుతురు, అప్పనపల్లి, శ్రీశైలం, భద్రాచలం, బెండపూడి అన్ని కూడా సేవించుకొని హరిదాసుల వారు హరినామక్క సంకీర్తన చేస్తూ ఊరా పల్లెపల్లెలో తెల్లారుజామున కోడి కొయ్యక ముందే లెగిచి మరి పల్లె పాటలతోటి, హరినామ స్వరణతోటి, హరిపాదములతోటి నడుచుకుంటూ ఇంటింటా తిరిగి వారిచ్చే మరి హరినామాలు, హరిశ్వాసులు ఎలాగెళ్తారంటే మరి ముఖ్యంగా మరి పంట చేతికొచ్చి, సంక్రాంతి అంటే పంట చేతికొచ్చే టైం అండి. పంట చేతికి వచ్చినందరూ పల్లెల్లో ఉండే వాళ్ళందరూ కూడా హరిదాసుల వారిని ఇంటికి తెప్పించుకొని హరిదాసుల వారిగా పంటలో వచ్చినట్టు సొమ్ములో ఎంతో కొంత మరి అరిసెల ద్వారా, ఊర్ల ద్వారా, బియ్యం ద్వారా, బట్టల ద్వారా మరి అలంకరిస్తూ చందాలని ఇటువంటి హరిదాసులు పోషిస్తున్నారు. ఇట్లాంటి హరిదాసులు, బుడబొక్కులు, జంగమ దేవర్లు ఎంతో మంది సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఇవన్నీ అడుగంటిపోతున్నాయి. కాబట్టి వీటన్నిటి కూడా మన హైదరాబాద్ లో ఉన్న, సికింద్రాబాద్ లో ఉన్న శిల్పారామంలో ఇవన్నిటి కూడా సాంప్రదాయంగా బద్దంగా బుడబొక్కలు, హరిదాసులు, జంగమ దేవర్లు, పిట్టల దొరలు, ముఖ్యంగా చూడండి పిట్టల దొరలు ఈనాడు చాలా అడిగంటిపోయాయి. పిట్టల దొరలు అంటే పొద్దున్నే కోడి కుయ్యక ముందుగానే లెగిచి తెల్ల తెరజాబున ఇంటి వారికి వెళ్లి మరి AK-47 అంటూ పిట్టల దొరలు, హరిదాసులు. ఎంతో పేరేంటి? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? మా పేరు శ్రీను. ఏం చేస్తావు నువ్వు? చదువుకోవడానికి వచ్చావు? వ్యాసం మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అని శిల్పారామం ఇక్కడ చూస్తే చిన్న పెద్ద అంతా చాలా సందడిగా ఉంది. సో మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఫ్యామిలీ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం అండి. ఇది పల్లెటూరులానే కనబడుతుంది. పల్లెటూరులో మనం చూస్తాం కదా, అలాగే సంబరాలు బాగా తెలంగాణలో ఇంత ఫస్ట్ టైం ఇది అద్భుతంగా జరుగుతుంది. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ప్రతి సంవత్సరం శిల్పారామన్కు ఒక వేదికగా సంక్రాంతి రోజు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈసారి మొట్టమొదటిగా తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ కల్చరల్ గా శిల్పారామంలో అతిపెద్దగా శిల్పారామంలో ఇదంతా ప్రోగ్రామ్స్ అరేంజ్ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఊరు పోని వాళ్ళు కూడా ఇక్కడ సంతోషంగా ఊర్లో ఉన్న ఆనందం కలుగుతుంది మాకు. అంటే మీరు చెప్పండి, అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉంది? మీరు చిన్నప్పుడు ఎలా జరుపుకున్నారండి? ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? ఇక్కడ చాలా బాగుంది. మేము చిలకలూరుపేట నుంచి వచ్చాము. ఇక్కడ చాలా బాగుంటది అన్నాము. 2 గంటల నుంచి వచ్చి ఇక్కడ. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉంది? ఇక్కడ దిల్సుఖ్నగర్కి వెళ్ళి వచ్చామండి. చాలా హ్యాపీ, చాలా సంతోషంగా ఉన్నదండి. ఈ రోజు ఇక్కడ మేము ఎంజాయ్ చేస్తున్నాము. చాలా బాగున్నది మేడం. థ్యాంక్ యూ. సో మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఫ్యామిలీతో వచ్చి బాగా ఎంజాయ్ చేస్తారు? మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం. బోయినపల్లి నుంచి వచ్చాము. చాలా బోయినపల్లి నుండి వచ్చామండి మేము. బాగుంది ఇక్కడ, వెరైటీస్, డిఫరెన్స్ అని మాట్లాడతాం. యాక్చువల్లీ ఈ ఇయర్ ఊరికి వెళ్ళలేదు. ఊరికి ఇక్కడ రావడం వల్ల ఊర్లో కంటే ఎక్కువ మాకు సంతోషంగా ఉంది. సంబరాలు చాలా బాగా జరుగుతా ఉన్నాయి. ఓకే, చూసారు కదా, చాలా మంది ఎవరెవరైతే ఊర్లు వెళ్ళలేదో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ వచ్చి ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కేవలం ఈ రోజే కాకుండా రేపు సంక్రాంతి, ఎల్లుండు కనుమ రోజు కూడా ఇక్కడ ఇలాగే విన్యాసాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకే ఎంతో మంది ఆసక్తిగా ఎక్కడెక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో.